నమ్మకంగా చేస్తే అంతగా విస్తరిస్తారండి. నాకు ఇలాగే ఇచ్చారు దేవుడు. ఇదే సేవ చేయమంటున్నారు. నిజమే. ఒకప్పుడు నిజమే. పక్షవాయు రోగాన్ని ఎందుకన్నానంటే, దేవుని దృష్టిలో మనం దేవునిలో కరెక్ట్‌గా లేకపోయినా, దేవుని వాక్యం మనం వినకపోయినా, విని వదిలేసినా సరే, మనం పక్షవాయు రోగితో సమానమే. ప్రభువు నాకే చెప్పారు ఒకసారి. ఇక్కడికొచ్చిన కొత్తలో నా యొక్క పని, నా యొక్క సిట్యుయేషన్ అంతా చూసి, ప్రభు సేవ అయ్యా నీ మందిరం కట్టడానికి నేనొచ్చాను ఇక్కడ. ఎందుకు నాకీ కష్టం? ఇలాంటి టార్చర్ అవసరమా? తిన్న ప్లేట్ గూడా నన్ను కడగనివ్వరు. నా సంఘస్థులు ఎంతో బాగా చూసుకుంటారే! ఏంటి నా పరిస్థితిది? ఇది అవసరమా నాకు? నేనెప్పటికి నీ సేవ చేయనయ్యా అని ఒక నిర్ణయం తీసుకున్నా. అంత కోపమొచ్చింది ప్రభువు మీద. ఆహా! ఓకే. నా సేవ చెయ్యవా? నీతో ఎలా చేయించాలో నాకు తెలుసు కదా! అని. పక్షవాయు రోగిలాగా చూపిచ్చారు నన్నండి. నేను పక్షవాయు రోగిని అయిపోయానండి. ఏంటి నాకు ఈ రోగం వచ్చేసిందండి. వచ్చేస్తదా మీ రోగం బాబోయ్! ఈ విషయాల్లో నేను ఇంక ఉండను పోతానేమో అనుకున్నాను. ప్రభువు చెప్పారు. నిజమే. నా పరిచర్య నువ్వు చేయనన్నావు కాబట్టి నా దృష్టిలో నువ్వు పక్షవాయు రోగితోనే సమానము. నిజమే. దేవుని మాట వినలేని వాళ్ళందరూ గూడా రోగితో సమానమే ఆయన దృష్టిలోను. లోకానికి నువ్వు అందంగా ఉండొచ్చు. లోకానికి నువ్వు గొప్పగా ఉండొచ్చు. లోకంలో నువ్వెంతో చక్కగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు పక్షవాయు రోగితో సమానమే. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, దేవుని మీద విశ్వాసము లేకుండా, దేవుని మాటలు నిర్లక్ష్యం పెట్టినప్పుడు పక్షవాయు రోగితో సమానమే. నేనే కాదు అందరూ. ఇప్పుడు భయమేసిందండి. ఆ యొక్క వ్యాధిగ్రస్తురాలిని చూసి ప్రార్థన చేయడానికి వెళ్తే అయ్యగారు నేను ఏంటి ఈవిడ దగ్గరికి తీసుకొచ్చారు ఈవిడ స్వస్థపడతదా? అని అన్నానండి. ఆమెను చెప్పగానే ఆవిడ స్థానంలో నేను కూర్చున్నా. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఏంటో అర్థం అవ్వట్లా. ఏంటిది? వారం రోజులు అర్థం అవ్వలేదు. ఆ దర్శనానికి అర్థం అవ్వలేదు. తర్వాత ఎప్పుడో ఏడవగా 2 నెలలకు ప్రభు చూపిచ్చారు. "నీవు నా పరిచర్య చేయకపోతే పక్షవాయు రోగితో సమానం" అన్నారు. ఆయన ముందు మనం ఆయన్నసలు ఎవరైనా అంటానికి సరిపోతామా? ఆయన్ని క్వశ్చనించటానికి? హా! అప్పుడు వెంటనే మోకాళ్ళ మీద నన్ను క్షమించు ప్రభా! ఎప్పుడు గూడా నేను కుసరించను. మిమ్మల్ని ఎప్పుడు గూడా ఏమనను ప్రభా! ఇది నీ చిత్తమైతే నన్నిక్కడే ఉంచండి. తట్టుకునే శక్తి ఇవ్వమని ప్రార్థించినప్పుడు 10 రోజుల్లో నా కైళ్ళు మార్చేసారు. ఆమెన్ చెప్పండి. తర్వాత పరిచర్య చూపిచ్చారు. నిజమే కదా! దేవునిని కుసరించటం, దేవునిని దూషించటం దేవునికే మహిమ కలుగునుగాక. మార్త వలె కాకుండా మరి వలె మనం ఉందాము. 5 కన్యకలు మరి విడవబడిన వారు కాకుండా వెత్తబడిన వారి వలె మనం ఉందాము. అవ్వమ్మ గారు ఎలాగా సాతాను మాటలు విని ఆ యొక్క మహిమను, వస్త్రాలు, మహిమ స్థలాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. అలాగొద్దు. సాతాను మాటలు మనం వినకుండా దేవునిలో మనం ఉండి మనందరం గూడా ముందుకు వెళదాం. వినటం వలన దేవుని యొక్క బాబు ఒకసారి వాక్యం చదివేసి ముగించేసుకుందాం. మొదటి నుంచి అండి. చదువురాను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడును, మాట్లాడుటకు నిదానపడును, కూపించుటకు నిదానపడును వాడై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. సాత్వికముతో అంగీకరించాలట. నిదానంగా అంగీకరించాలట. ఎంత గొప్ప అద్భుతమైన మాటలు. ఆయన నీతి ఎంచాలంటే, ఆయన నీతిగా మనం చూడాలంటే గనక ఆయన మాటలు మనకు నీతిగా ఉండాలి. మనలోనూ నివసింపచేయాలి. ఆ మాటలు నివాసం ఉండాలి మన హృదయంలోను. ప్రతి మాట ఇక్కడ ఉంచుకోవాలండి. ఒక్కోసారి ఆ యజమానులు గబుక్కున మాట తొందరపడిపోతానండి నేనైతే. అయ్యో ప్రభా క్షమించు తండ్రి. అస్సలు తొందరపడను ప్రభా. తొందర రానివ్వద్దు ప్రభా నాలోను. నిజమే కదా! వాళ్ళు చేసే పనులకి మనకు తొందరపడిపోతాం. వెంటనే క్షమాపణ అడగండి ప్రభువుని. మీరు కూడా ఆ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఎందుకంటే నా స్థానంలోనే మీరు కూడా ఉన్నారు కాబట్టి. కోపం వచ్చేస్తది. నాయనా నాకు తండ్రి కోపాన్ని రానివ్వద్దు ప్రభా. క్షమించండి ప్రభా. వారికి మంచి మనసు దయచేయండి ప్రభా. ఈ దాసురాల పట్ల యజమానులు దయ చూపించేలాగా సహాయించండి స్వామి. ఓపికతో నేను ఉండాలి ప్రభా నాయన.
ఓపిక నశించిపోకూడదు. అలాగందరం కూడా ఆయన వాక్యం భయముతో ఉండి మనం అందరం కూడా భయపడిపోవాలి. ఆయన వాక్యం, ప్రభా నా వాక్యం, ఈ వాక్యం నాలో ఉంది ప్రభా, ఈ వారం అమ్మగారు ఈ వాక్యం చెప్పారు ప్రభా, నాలో ఉంది, నీలో నుంచుకోండి, నీలో నివసింపచేయండి ఆ వాక్యాన్ని. ఇంకోటి జోడు చేసుకోండి, వాక్యం ద్వారా మనందరం కూడా బ్రతకాలండి. వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను స్వస్థతకు పరచును, నీ వాక్యమే నాతో మాట్లాడును, నన్ను రేణింపు చేయను, నన్ను ఎత్తబడి రేపొద్దున రాకలో ఎత్తబడాలన్నా సరే ఆ వాక్యం ద్వారా మాటలే. దేవునికే మహిమ కలుగునుగాక. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. వాక్యమై మనలో ఉండాలట. ఎప్పుడు వాక్యం మనలో ఉండాలి. చదవండి, వాక్యం చదవండి, కొన్ని విషయాలు తెలుసుకోండి. మీరు కూడా చక్కగా అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్క వచనం కూడాను. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించిన యెడల దివారాత్రులు దాన్ని ధ్యానించాలట. ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు దావీదు మహారాజు గారు, ఆయనకి ఏ పని పాట లేదటి. రాజుగారు, దేశాలు లేరే రాజుగారు, 7 దేశాలు పరిపాలించి ఆయన దివారాత్రులు నా పరుపు కొట్టుకుపోతుంది నా కన్నీళ్ల చేత. నిజమే కదా. మనకు తెలియకుండానే ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కన్నీటి ప్రార్థన వస్తుంది, మెలుకు కలిగి ప్రార్థన వస్తుంది, ప్రసవ వేదన ప్రార్థన వస్తుంది, ఎన్నో మనకి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన వస్తుంది. అనేకల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. వాక్యం మనలో ఉంచుకొని వాక్యానుసారంగా వాగ్దానం ఎత్తి ప్రార్థన. నిజమే, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు ఎన్నో జరిగిపోతాయి మనకు తెలియకుండానండి కదండి. జరగట్లేదు. ఒకసారి అంటున్నారు ఎవరో కానీ మన గ్రూప్లోనేని, ఎవరో కానీ అంటున్నారు, ఇంత పని చేయాలి, ఇంత పరిచర్య చేయాలి, ఎలాగన్నప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు పని? మీరు చేస్తున్నారు అమ్మగారు, ప్రభు మీతో ఉండట్లేదా? నిజమే కదా. ప్రభు మనతో లేకుండా మనం ఎక్కడ చేస్తాం? వీళ్ళ చేసే పనులు ఎంత పని అండి ఇళ్లలోను. అయినా సరే దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా ఇలాగేదో సమయం ఇప్పుడు ప్రార్థన, లైవ్ టిక్టాక్లు, వీడియోలు, ఇండియాలో ప్రార్థనలు, కుటుంబంతో మాట్లాడటం కూడా తగ్గించేస్తారండి. నిజంగా మీరు నమ్మని నమ్మకండి. ఎందుకంటే దేవుని కంటే ప్రథమ స్థానం మనం దేనికి ఇవ్వద్దండి.